72 అడుగుల డూండి గణపతిని దర్శించుకునేందుకు అనేక ప్రాంతాల నుండి భక్తులు తరలి వస్తున్నారని డూండి రాకేష్ వెల్లడించారు. రాష్ట్రం నలుమూలల నుండి ఎమ్మెల్యేలు, ఆర్ఎస్ఎస్ ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారని చెప్పారు. 6వ తేదీన జరగబోయే నిమజ్జన మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో సితారా గ్రౌండ్స్ లో జరుగుతున్న గణేష్ మహోత్సవాల్లో మంగళవారం పలువురు ఎమ్మెల్యేలు, నగర ప్రముఖులు, ఆర్ఎస్ఎస్ ప్రముఖులు దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో భాగంగా స్వామివారికి లక్ష బిల్వార్చన, శ్రీ చక్రార్చన వంటి ప్రత్యేక పూజలు జరిగాయి. 77 అడుగుల గణేష్ విగ్రహ దాతలకు సన్మానాలు చేశారు. ఈ సందర్భంగా డూండి రాకేష్ మాట్లాడుతూ 72 అడుగుల మట్టి గణపతిని నగర ప్రజలే కాకుండా అనేక ప్రాంతాల నుండి వచ్చి దర్శించుకుంటున్నారన్నారు. 6వ తేదీ జరిగే నిమజ్జన మహోత్సవంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. జై డూండి గణేష్ మహారాజ్ కి ఈ రోజున 7వ రోజున మణిదీపానికి ఆంజనేయ స్వామి స్తోత్రాలు కార్యక్రమం 200 మందితో మహిళలతో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ఎంతో భక్తితో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఈ రేపు జరగబోయే 6వ తారీఖున నిమజ్జన కార్యక్రమానికి వేలాది మందితో అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడమైనది. ఇది 8వ సంవత్సరం. ఈ 8 సంవత్సరాల నుంచి కంటిన్యూగా మేము కార్యక్రమాలు డూండి రాకేష్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. దీని సుమారు 72 అడుగుల విగ్రహానికి దాతలు వారే సొంతంగా వచ్చి ప్రతి సంవత్సరం కొత్త వాళ్ళు వచ్చి దీని దాతలుగా మాకు సహకరిస్తున్నారు. వారికి డూండి గణేష్ సేవా సమితి తరఫున మేము కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం. డూండి గణపతి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్యసిద్ధి మహాశక్తి గణపతి 72 అడుగుల ఎకో ఫ్రెండ్లీ గణనాథ ఉత్సవాల్లో మీ అందరూ చక్కగా పాల్గొన్నారు. మహిళలందరూ కూడా ఈరోజు దాదాపు 800 మంది దాకా ఇక్కడ మణిదీప వర్ణన పూజ జరుగుతూ ఉంది. అలాగే ప్రతిరోజు మనం ఏదైతే హోమాలు చేసుకుంటామో దాంట్లో భాగంగా ఈరోజు సుబ్రహ్మణ్య హోమం, అంటే మంగళవారం కాబట్టి సుబ్రహ్మణ్య హోమం, అలాగే ఆంజనేయ స్వామి హోమం కూడా చేసుకోవడం జరిగింది. అలాగే ఈరోజు ఉదయం మన ఎక్స్ మినిస్టర్ అయినటువంటి దేవినేని ఉమామహేశ్వరరావు గారు, అలాగే కాగిత కృష్ణప్రసాద్ గారు, ఎమ్మెల్యే గారు, పెడన ఎమ్మెల్యే గారు, వాళ్ళు కూడా వచ్చి మన స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ప్రతిరోజు వేలాదిగా భక్తులు వస్తున్నారు. భక్తులకు మనవి, రేపు 11వ రోజు అనగా 6వ తారీఖు ఇక్కడ నిమజ్జనం జరుగుతుంది. సో స్వామివారిని మీరు దర్శించుకోవాలంటే ఇంకా మీకు 4 రోజులే అవకాశం ఉంది. కాబట్టి అందరికి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను, అందరూ వచ్చి స్వామివారిని దర్శించుకొని వెళ్ళాల్సిందిగా కోరుచున్నాను. అలాగే ప్రతిరోజు నిత్యం నైవేద్యంగా వచ్చినటువంటి 72 కేజీల లడ్డూ మహాప్రసాదాన్ని 6వ తారీఖు రోజు సాయంత్రం 5 గంటలకి వేలం ద్వారా భక్తులకు అందజేయడం జరుగుతుంది. అలాగే ఆ రోజు ఉదయం పూట 25,000 మంది భక్తులకి మనం ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేద్దామని అనుకుంటున్నాను. అలాగే ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా అందరూ వచ్చి స్వామివారి ప్రసాదం స్వీకరించాలని కోరుతున్నాను.